ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. సీఎం చంద్రబాబుకు రామకృష్ణ విజ్ఞప్తి. ఏపీ అభివృద్ధి హోదాతోనే సాధ్యమని వెల్లడి. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి. తీర్మానం చేసి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి, ప్రధానమంత్రిని కల్పించండి. ఏపీకి ప్రత్యేక హోదా శరణ్యం. ప్రత్యేక హోదా తప్ప ఏది ఇచ్చినా అది అభివృద్ధి కాదు, ఏపీ అభివృద్ధి హోదాతోనే సాధ్యమవుతుంది అని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇలా అఖండమైన మెజార్టీతోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ యొక్క సహకారంతో నాడు పనిచేస్తుంది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాల్లో లేని అవకాశం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో అడగటానికి అవకాశం వచ్చింది. అడగటంగా డిమాండ్ చేయడానికి అవకాశం వచ్చింది. డిమాండ్ చేసి గుంజుకునే అవకాశం వచ్చింది. ఇలా దీన్ని వాడుకోవాలి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఈ శ్వేతపత్రాలు, ఈ తెల్ల పత్రాలు, వైట్ పేపర్స్ కంటే కూడా మీరు చేయాల్సిందే ఢిల్లీ పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తే ఏపీ అభివృద్ధి ఇక ఆపినా ఆగదు. అది కాకుండా గడిచిన ప్రభుత్వం పైనో లేదంటే కేంద్రం పైనో, గడిచిన కేంద్ర ప్రభుత్వం పైనో రాష్ట్ర ప్రభుత్వం పైనో పదే పదే నిందలేసుకుంటూ వాళ్ళ వల్ల ఇట్లయింది, వీళ్ళ వల్ల ఇట్లయింది అనే కంటే ఇది మీరు సాధిస్తే అటు పోలవరం పూర్తయింది, అమరావతి పూర్తయింది, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందింది. దానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆయన రామకృష్ణ గారు స్పష్టంగా చెప్తుండు. ప్రత్యేక హోదా కోసం, స్పెషల్ స్టేటస్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఏకగ్రీవ తీర్మానం అయింది. ఎందుకంటే 164 మంది వాళ్ళే సభ్యులు ఉన్నారు, ఇంకో 11 మంది వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా బేషరతుగా మద్దతు ఇస్తా ఆ తీర్మానానికి. దాంతోపాటు అఖిలపక్షం వేసి అన్ని పార్టీల నాయకులు తీసుకొని వెళ్ళండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయాలు ఈ భేషజాలకు పోకుండా అన్ని పార్టీలను పిలవండి, అఖిలపక్షం పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మోడీ దగ్గరకు పోయి ఆ పేపర్ సబ్మిట్ చేసి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇలా మీకు మీ చేతిలో ఉంది. ఇవాళ ఒకవైపు నితీష్ కుమార్ మీ ఎన్డీఏ ప్రభుత్వం నుండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం మీరెంతో ఆయనంతే, ఇంకా మీకంటే సీట్లు తక్కువ ఉన్నాయి ఆడ నితీష్ కుమార్కి. అయినప్పటికీ కేంద్రం మెడలపైన కత్తి పెట్టిండు. మాకు ప్రత్యేక హోదా ఇస్తావా లేదా 1 లక్ష కోట్లు ప్యాకేజ్ ఇస్తావా, ఏదో ఒకటి తేల్చండి అని గట్టిగా ఒత్తిడి చేస్తాడు. ఇప్పుడు బడ్జెట్లో కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ వాళ్ళు నిర్దేశించి డిమాండ్ చేసి పెట్టిపోయారు. మాకు ఇన్ని లక్షల కోట్లు కావాల్సిందే అని చెప్పి అడిగారు, ఇన్ని వేల కోట్లు కావాల్సిందని అడిగారు. మరి ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి తెస్తున్నట్టు కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల నాయకులను పిలుచుకొని మాట్లాడుతున్న ప్రభుత్వాలను మీ ప్రతిపాదన లేదని. కానీ ఏపీ నుంచి మరి ఆ స్థాయిలో పోయినట్టు ఎక్కడ ప్రచారం జరగట్లే, ఆ దిశగా చర్యలు జరగట్లేదు. కానీ రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి పైన ఒక శ్వేతపత్రం, పోలవరం పైన ఒక శ్వేతపత్రం, నిన్న ఎలక్ట్రిసిటీ పైన చేశారు. ఈ శ్వేతపత్రాలతోని పోయిన దాన్నే పదే పదే ప్రజలు చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల కడుపు నిండదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. చేయాల్సింది మీరు భవిష్యత్తు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కేంద్రం నుంచి ఎట్లా నిధులు తీసుకురావాలి, ప్రత్యేక హోదా ఎట్లా సాధించాలనే అంశం పైన చేయాలి. ఆ దిశగానే మీకు రాష్ట్రంలో ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి మద్దతు ఇచ్చారు. దాన్ని వాడుకోవాలి తప్ప మళ్ళీ మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టే పదే పదే గడిచిన ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వంలో ఉన్నది, వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శలు చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలోనూ మీరు విమర్శలు చేస్తున్నారు. దానికోసం కాదు ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది అనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక